ఇప్పుడు సమస్తమైన భగవద్గీతని విని అర్జునుడు తన యొక్క పుంసత్వాన్ని ఆ క్లిబత్వాన్ని పోగొట్టుకున్నవాడై ఎప్పుడైతే ఒక చీకటి తొలగి సూర్యోదయం జరిగితే భూమి నిండా ఒక జ్ఞాన ప్రకాశంగా ఉండేటట్టుగా ఆ జ్ఞానం అనే ఒక తేజస్సు ఎలా అయితే వర్ధిల్లుతుందో అలా భగవద్గీత యొక్క యోగ జ్ఞానాన్ని తెలుసుకున్న అర్జునుడి ముఖం కూడా ఆ తేజస్సుతో వెలిగిందని వ్యాస భగవానులు వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ యుద్ధానికి అతను కృష్ణుడికి శరణాగతి పొంది ప్రపత్తి శరణాగతి భావనతో యుద్ధం చేస్తున్నాడు తప్ప అతను తన స్వార్థానికి ఈ యుద్ధంలో గెలవటానికి ఇప్పుడు యుద్ధం చెయ్యట్లేదు. కర్మ చేయి ఫలితాన్ని కృష్ణుడికి వదిలేయి అనే ఒక కర్మయోగపు సూత్రాన్ని అర్జునుడు పాటించటానికి సిద్ధమవుతున్నాడు. ఇదంతా జరుగుతుంటే కర్ణుడి యొక్క బంధువులు వీళ్ళందరూ అసలు యుద్ధం ఎలా జరుగుతుంది, కురుక్షేత్ర రణరంగం ఎలా ఉంది అని చూడటానికి అటువైపు కర్ణుడు వచ్చినట్టుగా కొన్ని రోజులు పాపం అలా ఎలాగో యుద్ధం చేయలేడు. ఎందుకంటే పనికిమాలిన ప్రగల్భం పలికాడు భీష్ముడి మీద. నువ్వు చనిపోయినంత అన్ని రోజులు నేను యుద్ధానికి రాను అని అనగానే ఇప్పుడు ఆ యుద్ధ రంగాల్లో ఎంతైనా యుద్ధం మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి కర్ణుడికి అసలు ఇక్కడ ఏముండబోతుంది అని చూడటానికి వస్తే ఇమీడియట్లీ భీష్ముడు దుర్యోధనుడిని పిలిచి ఎందుకు కర్ణుడు ఇందులోకి వస్తున్నాడు, నేను చస్తే తప్ప యుద్ధ రంగంలోకి అడుగు పెట్టనన్నవాడు వీడెందుకు వస్తున్నాడు, నీకు మళ్ళీ చెప్తున్నాను దుర్యోధన, నా మీద అమర్యాదగా మాట్లాడిన వాడు యుద్ధ రంగంలోకి నేను చస్తే రావటం కాదు, వాడు నేనున్నంతకాలం యుద్ధంలో వాడు రాకూడదు, వాడిక్కడ నిలబడకూడదు, వాడు కానీ వాడి బంధువులు కానీ వాడి వైపు ఉన్న వాళ్ళెవ్వరూ నాకు యుద్ధంలో కనబడకూడదు అని దుర్యోధనుడితో భీష్ముడు మాట్లాడుతుంటే కర్ణుడు యుద్ధంలో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు. కేవలం యుద్ధంలో ఏమున్నాయి, ఎవరు ఏ వ్యూహం రచిస్తున్నారో చూడటానికి మాత్రమే వచ్చాడు. నేను నీకు మాటిస్తున్నాను తాత, నువ్వు ఉన్నంతకాలం కర్ణుడు యుద్ధంలోకి రాడు, యుద్ధంలో పాల్గొనడు.